హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంటలు. నేను మీ సుధాను. ఈరోజు మీ ముందుకు వచ్చేసాను స్వీట్ రెసిపీ పాలకోవాతో. ఎంతో రుచికరమైన పాలకోవా చాలా సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తో రుచికరమైన ఈ పాలకోవా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. ఫస్ట్ స్టవ్ పైన మందపాటి ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో లీటర్ పాలను వేస్తున్నాను. ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ పాలను యూజ్ చేస్తున్నాను. అంటే మీగడ తీయని పాలను యూజ్ చేస్తే కోవా రుచికరంగా ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పాలు ఈ విధంగా పొంగొస్తున్నప్పుడు మనం గెరిటెని తీసుకొని ఒకసారి మీగడను మొత్తం పాలల్లో కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూనే హై ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. చుట్టూ అంచులకు అంటుకుంటున్న మీగడని మళ్ళీ పాలల్లో కలుపుకుంటూ పాలు చిక్కబడేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా పాలు చిక్కబడడానికి 30 నిమిషాల వరకు టైం పడుతుంది. చూడండి, పాలు పూర్తిగా చిక్కబడ్డాయి. ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలి. మీ రుచికి తగినంత చక్కెర వేసుకోండి. కరెక్ట్గా ఉండాలి అంటే 1/2 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. అదే స్పూన్ సహాయంతో అయితే 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే కరెక్ట్ స్వీట్నెస్ అయితే ఉంటుంది. చక్కెర మొత్తం కరిగేంత వరకు మళ్ళీ బాగా కలుపుకోండి. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ మనకి కొద్దిగా లూజ్గా అనిపిస్తుంది. ఇది పూర్తిగా చిక్కబడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూనే ఉండాలి. మీరు ఏమాత్రం కలపకుండా వదిలేస్తే మాడిపోతుందండి. కాబట్టి కలుపుకుంటూనే ఉండండి. చూడండి, పూర్తిగా ఈ విధంగా చిక్కబడి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ పాలకోవా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని వేసుకొని మరోసారి బాగా కలుపుకొని స్విచ్ ఆఫ్ చేసి పాలకోవాని సర్వ్ చేసుకోవడమే అండి. చూసారు కదా, ఎంతో ఈజీగా రుచికరమైన పాలకోవాని చేసుకున్నాము. కొద్దిగా టైం ఉంటే సరిపోతుందండి. ఇంట్లోనే మనం పాలకోవాను చేసుకోవచ్చు. ఇంటిల్లిపాతి తిని ఆనందించవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చే గంట బెల్లుని కూడా నొక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై